Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి మీరు, ఓకేనా? సో టెట్ ఎగ్జామ్కి ఏపీలో టెట్ ఎగ్జామ్కి సో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా 1 వీక్ కూడా లేదు అండి. 5 days to 6 days మాత్రమే ఉంది, ఓకేనా? కాబట్టి మీకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, ఓకేనా? సో టెట్ ఇంగ్లీష్కి సంబంధించి మనకు అసలు ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మన ఇప్పుడు వాళ్ళు ఎలా అడగబోతారు, ఓకేనా? సో మీకు ప్రతి క్వశ్చన్ని నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఫుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, ఇది ఫుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకు సో ప్రీవియస్ పేపర్ కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మొత్తం ఇంగ్లీష్ 30 to 30 క్వశ్చన్స్ అన్నమాట. 30కి 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేస్తాను, ఓకేనా? ఇది మనకి ఎప్పుడు జరిగింది అంటే సో 16/10/2024 మార్నింగ్ షిఫ్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, ఓకేనా? సో ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు నా కోసం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకోసం ఇంకా నేను ఎగ్జామ్ దగ్గరకు వచ్చేంత వరకు చాలా వీడియోస్ అన్ని చేస్తాను, ఇంకా చేస్తాను వీడియోస్. ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఓకేనా? ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అని, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి తక్కువ టైంలో, ఓకేనా? రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు అందరూ ఇక్కడ ఒకసారి చూడండి. సో మీరు గనక ఈ తక్కువ టైంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయాలి అనుకుంటే 20 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను, ఆ 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి, ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను కదా, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకోండి, ఓకే? సో మీకు ఫ్రీ డెమో చూడండి, నచ్చితేనే తీసుకోండి. డిఎస్సి టెట్కి సంబంధించిన కోర్స్ ఉంది, ఏదంటే అది తీసుకోవచ్చు, రైట్? అదేవిధంగా బుక్ తెలుసు కదా, ఈ తక్కువ టైంలో మీరు సో బుక్ మీ దగ్గర ఉంటే బుక్ స్టాల్లో కొనుక్కోండి, లేదంటే ఫ్రీ పీడిఎఫ్ యాప్లో పెట్టాను. యాప్లో నేను ఫ్రీ పీడిఎఫ్ పెట్టాను. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు మై కోర్సెస్లో ఈ బుక్ పీడిఎఫ్ ఉంటుంది, ఫ్రీగా చదవండి మీరు అందరూ, ఓకేనా? చదివి నచ్చితేనే అప్పుడు ఇక్కడ బుక్ తీసుకోవచ్చు. టాపిక్స్ మాత్రం చదివి అర్థం చేసుకోండి క్లియర్గా, ఓకేనా? రైట్. ఇంక మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం అందరం. చూడండి ఇక్కడ చూడండి, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండవు అంటే సింపుల్ అండి. మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా సో మీకు సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అడుగుతాడు అనమాట, అంతే. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతాడు, సినానిమ్ అడగొచ్చు, యాంటనిమ్ అడగొచ్చు అనమాట, ఓకేనా? అలాంటి మోడల్స్ 2 ఉంటాయి అన్నమాట, ఓకే? ఒకటేమో సినానిమ్ అడుగుతాడు, లేకపోతే యాంటనిమ్ అడుగుతాడు. 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, రైట్? కాబట్టి ఇక్కడ సో వర్డ్ ఏం అండర్లైన్ చేసిండు అంటే క్లంగ్. ఏంటా వర్డ్? క్లంగ్. చాలామందికి ఈ వర్డ్ తెలియదండి. చూడండి ఇక్కడ సో క్లింగ్, క్లంగ్, క్లంగ్, ఓకేనా? క్లింగ్, క్లంగ్, క్లంగ్ అంటూ ఉంటాం, రైట్? సో దీని మీనింగ్ ఏంటంటే సో క్లింగ్ అంటే జనరల్గా ఇదేమో V1, ఇది V2, అది V3. V4 ఏమవుతుంది? క్లింగింగ్ అనేది మనకు V4 అవుతుంది, ఓకేనా? అయితే దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే పట్టుకోవడం, హోల్డ్ చేయడం అంటూ ఉంటాం. ఒక పర్సన్ ఉన్నప్పుడు ఐ క్లంగ్ టు హిమ్, ఇప్పుడు జనరల్గా సో అతన్ని పట్టుకున్నాను, ఓకేనా? సో దగ్గరికి హోల్డ్ చేసుకున్నాను అంటే దాన్ని క్లింగ్, క్లంగ్, క్లంగ్ అంటూ ఉంటాం, రైట్? అయితే ఇక్కడ వాడు ఏమడుతున్నాడు అంటే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్లంగ్. ఏంటి ఇక్కడ మనకు క్లంగ్ అనే వర్డ్కి మీనింగ్ అడుగుతున్నాడు అనమాట. మరి క్లంగ్ అంటే మీనింగ్ ఏంటి? టు డూ థింగ్స్ బ్యాడ్లీనా? కాదు, ఓకేనా? టు స్టక్ టు సంబడి అంటే ఒక పర్సన్ని హోల్డ్ చేసి పట్టుకోవడం అనమాట, అతనికి స్టక్ అయిపోవడం అనమాట. కాబట్టి సో క్లంగ్ అంటే మీనింగ్ ఏంటంటే టు స్టక్ టు సంబడి అంటాం, రైట్? సో టు జాయిన్ సంథింగ్ కాదు, సో టు క్లోన్ అన్ ఎనిమల్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? సో క్లింగ్, క్లంగ్, క్లంగ్ అంటూ ఉంటాం, రైట్? సో హోల్డ్ చేయడం, పట్టుకోవడం అంటూ ఉంటాం, స్టక్ అయిపోవడం అంటూ ఉంటాం, ఓకే? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఓకేనా? చూడండి, మీరు కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ నీట్గా కనపడాలి అంటే మీరు కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి, ఓకేనా? రైట్. చూద్దాం ఇక్కడ మళ్ళా, ఓకేనా? ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిస్ మెటిక్యులస్ అటెన్షన్. మెటిక్యులస్ చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ మీకు, మెటిక్యులస్, ఓకేనా? సో మెటిక్యులస్ అంటే మీనింగ్ ఏంటి? కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా,
ఓకేనా, ఏదైనా వర్క్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసేదాన్ని ఏమంటామంటే మెటిక్యులస్ అంటాం. ఓకేనా, సో హీఈస్ మెటిక్యులస్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండే పర్సన్ అని. మెటిక్యులస్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండడం అనమాట, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, యాంటనీ అడుగుతున్నాడు, కేర్ఫుల్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు అన్నమాట. కేర్ఫుల్గా అంటే మెల్లగా అన్ని చూసుకొని చేయడం. మరి దానికి ఆపోజిట్ ఏంటి, మాత్రం చేయడం అంటాం కదా, అది రైట్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కేర్ఫుల్ అంటే సినోనిమ్, ఆన్సర్ కాదు. ఓకేనా, ప్రిసైజ్ అంటే చిన్నగా, ఇది కూడా ఆన్సర్ కాదు. ఎగ్జాక్ట్గా అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే హేస్టీ. హేస్టీ అంటే మీనింగ్ ఏంటండి, ఓకేనా, సో తొందర చేయడం అన్నమాట, తొందరపాటు పడడం అంటూ ఉంటాం. ఓకేనా, హేస్టీ అంటే సో తొందర చేయడం అని. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, హేస్టీ అంటాం. హేస్టీ అంటే మీనింగ్ ఏంటంటే సో తొందర చేయడం అనమాట, ఫాస్ట్గా తొందరగా చేయడం అంటాం. ఓకేనా, కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో మెటిక్యులస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, హేస్టీ. సో ప్రతి వర్డ్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీకు ఎగ్జాక్ట్ పేపర్ అండి, ప్రీవియస్ పేపర్, అందుకే డైరెక్ట్ సో ఫోటోస్ తీసి ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఎగ్జాక్ట్ పేపర్ అన్నమాట ఇది. ఓకేనా, రైట్. ఏమడుతున్నాడు, చూస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ ఆన్. ఓకేనా, సో వర్క్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి అసలు. వర్క్ ఆన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. వర్క్ ఆన్, ఓకేనా, వర్క్ ఆన్ ఇట్ అంటాం కదా, సో ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ అంటాం కదా, దాని మీద పని చేయంటాం కదా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ సో వర్క్ ఆన్ ఇట్ అంటే జనరల్గా ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుంది చూడండి, టు ఇంప్రూవ్, టు అబాండన్, టు ఇగ్నోర్, టు కంప్లీట్. టు ఇగ్నోర్ అంటే ఏంటండి, ఇగ్నోర్ చేయడం అంటే దాన్ని మర్చిపోవడం అన్నమాట, దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం అన్నమాట. దాన్ని మనం నెగ్లెక్ట్ అంటాం. ఇగ్నోర్ని ఏమంటాం చెప్పండి, మనము నెగ్లెక్ట్ అంటాం. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందా, కాదు. వర్క్ ఆన్ అంటే పాజిటివ్ మీనింగ్ తోటి ఉంది, ఓకేనా, నెగిటివ్ అయితే కాదు కదా. ఇది మనకు నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం అంటే నెగిటివ్, అది ఆన్సర్ కాదు. టు అబాండన్, చూడండి ఇక్కడ టు అబాండన్ అంటే మీనింగ్ ఏంటండి, టు లీవ్, వదిలేయడం అన్నమాట. అబాండన్ అంటే వదిలేయడం అన్నమాట, రైట్. అబాండన్ చేయడం అంటే వదిలేయడం అంటూ ఉంది, విడిచిపెట్టడం, వదిలేయడం అంటాం. కాబట్టి సో వదిలేయడం అనే మీనింగ్ వస్తుందా, రాదు. రెండు ఉన్నాయి ఇక్కడ, టు ఇంప్రూవ్ ఉంది, టు కంప్లీట్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే సార్ వర్క్ ఆన్ అంటే అది కంప్లీట్ చేయండి అని మీనింగ్ వస్తుంది అనుకుంటారు. లేదండి, సో వర్క్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనకు టు ఇంప్రూవ్, ఏమంటాం చెప్పండి, టు ఇంప్రూవ్ అంటాం. ఓకేనా, సో వర్క్ ఆన్ ఇట్ అంటే సో దాని మీద ఇంకా చెయ్యి అని మీనింగ్, సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో అని మీనింగ్ అనమాట. ఓకేనా, సో వర్క్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇంప్రూవ్ చేసుకో అని మీనింగ్ అనమాట. ఓకే, కాబట్టి టు ఇంప్రూవ్ అంటాం, ఏమంటాం, టు ఇంప్రూవ్ అంటాం. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ అండి ఇవన్నీ. ఓకేనా, సో మీరు కొంచెం గనక ఆలోచించారంటే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీరు ఆప్షనల్ ఎలిమినేషన్ చాలా ఉపయోగపడుతుంది మీకు, ఆప్షనల్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. చూడండి ఇక్కడ 64th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. చూడండి, పంక్చుయేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఓకేనా, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఓకేనా, ఇడియమ్స్. ఓకే, నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అన్నమాట, రైట్. చూడండి, పంక్చుయేషన్ మన యాప్లో పెట్టాను ఈ టాపిక్ మీద వీడియోస్, చూసుకోండి జాగ్రత్తగా. చూడండి, షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్. ఓకేనా, మరి ఇప్పుడు బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్ అన్నప్పుడు అందరూ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది, ఓకే, సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ ఉండదు. మరి ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్ అంటే ఇక్కడ మనకు బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్, నెక్స్ట్ షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ శారీ, డ్రెస్ అన్నాడు, శారీ అన్నాడు. ఓకే, రైట్. మనకు నౌన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది నౌన్. ఇప్పుడు మనకు ఇవి నౌన్స్ అయితే ఒకవేళ అందరు చూడండి, బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్ ఈ మూడు మనకు నౌన్సే అనుకోండి, అప్పుడు బ్యూటిఫుల్ పక్కన కామా పెట్టి సిల్క్ పక్కన యాండ్ పెట్టి రాసేస్తాం. కానీ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివే, సిల్క్ అనేది అడ్జెక్టివే, నెక్స్ట్ మనకు డ్రెస్ అనేది నౌన్ అవుతుంది. బ్యూటిఫుల్ సిల్క్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, సిల్క్ అనేది ఏంటిది, నౌన్ అవుద్ది అనమాట. సారీ, సిల్క్ అనేది ఏంటిది, అడ్జెక్టివ్ అవుతుంది, మెటీరియల్ అది. ఓకేనా, కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్ అనేది నౌను, ఇది అడ్జెక్టివే, ఇది కూడా అడ్జెక్టివే అనమాట. మరి అడ్జెక్టివ్ని రాసేటప్పుడు మనము కామా రాస్తామా, రాయం. ఓకేనా, కాబట్టి కామా రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మీకు కామా అవసరం లేదు అసలు. ఇక్కడ కామా ఉంది, ఇది ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్లో కూడా కామా ఉంది, ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్లో కూడా కామా ఉంది, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఓకేనా, కామాస్ ఏం అవసరం లేదు అక్కడ. ఓకేనా, కాబట్టి ఆప్షన్ మనకు 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 65 క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఒక కొన్ని క్వశ్చన్స్ పేపర్లో రిపీట్ కూడా అవుతున్నాయండి. ఒక పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకో పేపర్లో కూడా రిపీట్ అవుతున్నాయి, అది కూడా గమనించుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ డాష్ యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ ఎస్.
ఓకే, డాష్ యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి అంటుండు. ఇన్ అడిషన్ టు, ఇన్ బ్యాక్ ఆఫ్, విత్ రెస్పెక్ట్ టు, థ్యాంక్స్ టు. చెప్పండి, ఇన్ అడిషన్ టు యువర్ క్వశ్చనా? ఓకేనా, ద ఆన్సర్ ఈజ్ ఎస్ అంటామా? చూడండి, మీ క్వశ్చన్ని కలుపుకొని అంటామా లేదు, ఇన్ బ్యాక్ ఆఫ్ అంటామా లేదు, విత్ రెస్పెక్ట్ టు, థ్యాంక్స్ టు. మనకు ఆన్సర్ వస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు. ఓకేనా, అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ ఎస్ అంటాం కదా. అలాగే అకార్డింగ్ టు అంటే దానికి సంబంధించి నీ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఎస్ అని. కాబట్టి అకార్డింగ్ టు లేకపోతే విత్ రెస్పెక్ట్ టు అంటే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే. వి వెయిటెడ్, మేము వెయిట్ చేసాము. మిడ్ నైట్, చూడండి మేము మిడ్ నైట్ వరకు వెయిట్ చేసామని చెప్తాం కదా జనరల్గా. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటామా, అండర్నీత్ అంటామా, ప్రియర్ టు అంటామా, ఏమంటాం చెప్పండి? వి వెయిటెడ్ అప్ అంటిల్ మిడ్ నైట్. ఓకేనా, మిడ్ నైట్ వరకు మేము వెయిట్ చేసాము అని. ఇది మనకు సింపుల్ క్వశ్చనే. ఓకే, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అందరూ చాలా సింపుల్ అండి. చూడండి, మీకు టెన్సెస్ మీద కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. 67th వన్, వాడు ఏం లేదండి, ఆప్షనల్ ఎలిమినేషన్ తోటి ఆన్సర్ పెట్టవచ్చు మనం. వాడు ఏమన్నాడు? ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ వాడు ఏమడుతుండంటే 4 ఇచ్చాడు, 4 ఒకటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో లేదట. అదేంటి అని అడుగుతున్నాడు. అంటే 3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటాయి, ఒకటి మాత్రమే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండదన్నమాట. ఓకేనా, అయితే అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటూ లాస్ట్లో కంటిన్యూస్ ఉంది కదా. కంటిన్యూస్ అన్నప్పుడు జనరల్గా అందులో మెయిన్ వర్బ్ ఏం ఉండాలండి? V4 ఉండాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే V3, కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటుండు వాడు. కంటిన్యూస్ అంటే ఏం ఉండాలి మనకు? V4 ఉండాలి కదా, మెయిన్ వర్బ్ V4 ఉండాలి. అయితే మీరు ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో V4 ఉందా? దే హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ మీకు V4 ఉందా? లేదు. మరి ఇది కంటిన్యూస్ టెన్స్ ఎట్లయితుంది? కాదు. కాబట్టి సో లేనిది ఏంటంటే ఫస్ట్ ఆప్షనే, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కంటిన్యూసే ఉంది, ఇక్కడ కంటిన్యూసే ఉంది, ఇక్కడ కూడా కంటిన్యూసే ఉంది. 3 జనరల్గా ఫస్ట్ కంటిన్యూస్ అంటే మనము జస్ట్ కండిషన్ చెప్తున్నాను నేను. కంటిన్యూస్ అంటే ఏం ఉండాలి? V4 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ 3 V4 ఉంది, ఇక్కడ V4 లేదు, V3 ఉంది. మరి ఇదే కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో లేనిది అంటే. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మరి ఇది ఏ టెన్స్లో ఉంది? దే హ్యావ్ ఫినిష్డ్. చూడండి ఇక్కడ అందరూ హ్యావ్ ఫినిష్డ్, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఉందనుకోండి. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏ టెన్స్ అవుతుంది చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకేనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. రైట్, కాబట్టి అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో లేదు. కాబట్టి అదే ఆన్సర్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటిది చెప్పండి అందరూ? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, నెక్స్ట్ హ్యాస్ బీన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఓకేనా, ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అవుతుంది అనమాట. అట్లా ఓకేనా. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. కంపల్సరీ క్వశ్చన్ ఈ మోడల్లో. అందుకే మన యూట్యూబ్లో ఉంది, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో మన యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి మీరు క్లియర్గా. 68 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా అంతే, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి కంపల్సరీ. 2 మార్కులు వచ్చినట్టే మీకు ఈ టాపిక్ నుంచి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటుండు. వాడు ఏమడుతుండు? ఏ స్ట్రక్చర్ అడుగుతుండు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నది అడుగుతుండు. ఫస్ట్ అందరు చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అడుగుతుండు కదా. ఒకసారి అందరు చూడండి ఆప్షన్స్. వాజ్ వర్లు. ఓకేనా, వాజ్ వర్లు మనకు ప్రెజెంట్కి సంబంధించినయా, పాస్ట్కి సంబంధించినయా? పాస్ట్కి సంబంధించినవి. ఇవి ఎందుకు వస్తాయి? ఆన్సర్లు కావు. విల్ అంటే ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా? ఫ్యూచర్ సంబంధించింది అది. ఇది ఎందుకు వస్తుంది? ఆన్సర్ కాదు. ఓకేనా, హ్యావ్ హ్యాజ్ ప్రెజెంటే, యామ్ ఈజ్ ఆర్ ప్రెజెంటే. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ఓకేనా. మీకు చెప్తా చూడండి, వాజ్, వర్, డిడ్, V2, నెక్స్ట్ అదేవిధంగా హ్యాడ్ బీన్, ఇవి పాస్ట్కి సంబంధించిన వర్డ్స్. ప్రెజెంట్ సంబంధించిన వర్డ్స్ అంటే ఓన్లీ V1 ఉండాలి, లేకపోతే డూ డజ్లు ఉండాలి. ఓకేనా, సో లేకపోతే యామీజార్లు ఉండాలి, లేకపోతే హ్యావ్ హ్యాజ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇవి ప్రెజెంట్కి సంబంధించిన. వాడు ప్రెజెంట్ అన్నాడు కాబట్టి వాజ్ వర్లు అయితే రావు, విల్ అయితే రాదు, తీసి పడేసేయండి అంతే. సో హ్యావ్ హ్యాజ్ ప్రెజెంటే, యామీజార్లు ప్రెజెంటే. ఓకే, ఈ 2 ప్రెజెంటే కాబట్టి ఇట్లా ఉంచాం. వాడు ఏమడిగింది? ప్రెజెంట్లో పర్ఫెక్ట్ అన్నాడు. మరి పర్ఫెక్ట్ అంటే మెయిన్ వర్బ్ ఏం ఉండాలండి? పర్ఫెక్ట్ అంటే మెయిన్ వర్బ్ ఏం ఉండాలి మనకు? V3నే ఉండాలి. పర్ఫెక్ట్ అంటే మెయిన్ వర్బ్ ఏం ఉండాలి? V3 ఉండాలి. మరి V3 ఉండాలి కాబట్టి వెర్బ్ ప్లస్ ING అంటే ఇది V4 కదా.
ఐఎన్జీ అంటే V4 కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. బట్ ద ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నేను చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. పాస్ట్ పార్టిసిపల్ అంటే మీనింగ్ ఏంటి? V3. ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే మీనింగ్ ఏంటి? V4. ప్రెజెంట్ పార్టిసిపల్ అంటేనేమో V4, పాస్ట్ పార్టిసిపల్ అంటేనేమో V3. ఓకేనా? కాబట్టి ఇది మీకు అది రైట్. అయినా ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి నాకు అందరూ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. మీరు స్ట్రక్చర్స్ ఓకేనా, టెన్సెస్లో స్ట్రక్చర్స్ వీడియో చూడండి. మన యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది, యాప్లో కూడా ఫ్రీగానే ఉంది. స్ట్రక్చర్స్ తెలిసినాయి అంటే 2 మార్కులు వచ్చినట్టే మీకు. దీని వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? ప్రతి టెన్స్లో ఒకసారి చాలామంది టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు చాలా వరి అయిపోతూ ఉంటారు. ఓకేనా? బట్టి పడతా ఉంటారండి. లేదు, ఒకసారి మన వీడియో చూడండి, మీ లైఫ్లో కూడా టెన్సెస్ స్ట్రక్చర్స్ని మర్చిపోరు, మీ లైఫ్లో కూడా మర్చిపోరు. ఓకేనా? అది ఎనివే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది మనకు డిక్షనరీ స్కిల్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. సింపుల్ అండి. ఓకేనా? వాడు ఏమంటాడు? ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ ప్రొవైడ్స్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది కదా, అది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఏం? ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ వెన్ అప్డేటింగ్ ఏ డిక్షనరీ. చెప్పండి. ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ ఉంది కదా, ఆల్ఫాబెటికల్ ప్రకారం మనం డిక్షనరీలు ఎలా ఉంటుందండి? వర్డ్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండడం అనేది సో మనకు డిక్షనరీని అప్డేట్ చేసేటప్పుడు ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటుండు, ఏ ఫెసిలిటీని ఇస్తాయి అంటుండు, ఏ అడ్వాంటేజ్ ఉంటుంది మనకు అంటుండు. సో డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనము వర్డ్స్ అరేంజ్ చేయడం వల్ల ఓకేనా, అది మనకు డిక్షనరీ అప్డేట్లో ఎలా యూజ్ అవుతుంది, ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అంటుండ అనమాట. ఓకేనా? చూస్తే చూడండి. ఇట్ అలౌస్ ఫర్ ఈజీ రిమూవల్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్డ్స్. పాత వర్డ్స్ని రిమూవ్ చేయడం అంటామా? లేదు. చూడండి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనము ఫస్ట్ ఆ వర్డ్స్ ఓకేనా, వర్డ్ యొక్క లెటర్స్ తెలవడం కోసం ఉపయోగపడుతుంది. ఇట్ మేక్స్ ఈజియర్, సెకండ్ ఆప్షన్, ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇన్ టు ద కరెక్ట్ లొకేషన్. అంతేనా కాదా? అది కరెక్ట్. ఎగ్జాక్ట్ లొకేషన్లో పెట్టడం అన్నమాట. ఈజీ అయిపోతుంది మనకు. ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్ని ఎక్కడ పెట్టాలంటే పోయి అక్కడ సో డైరెక్ట్ ఏ పేజ్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఇది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ అదర్ లాంగ్వేజెస్కు ట్రాన్స్లేట్ చేయడానికి ఇదేం ఉపయోగపడతలేదు. ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎంట్రీస్. ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద డూప్లికేట్. డబల్ ఎంట్రీ చేస్తుందా డిక్షనరీలో? డబల్ వర్డ్స్ ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే సో అప్డేట్ చేసేటప్పుడు అంటే రిమూవ్ చేయడం కాదు, కొత్తది యాడ్ చేసేటప్పుడు అని. కొత్త యాడ్ చేసేటప్పుడు మనకు డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ వర్డ్ని ఎగ్జాక్ట్ ప్లేస్లో యాడ్ చేయొచ్చు అనమాట మనం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా సింపుల్ అండి, కామన్ సెన్స్ క్వశ్చన్. ఇది 70వ క్వశ్చన్, కామన్ సెన్స్ క్వశ్చన్. చూడండి వాడు ఏమడుతుండే తెలుసా? సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనీ అమౌంట్ పంపించడం అంటే ఏంటి? ట్రాన్సాక్షనే కదా. ట్రాన్సాక్షన్ ఏ సెంటెన్స్లో చూపిస్తుంది అంటుండు. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? ఓకేనా, దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని, ఎంతవరకు ఇది ఖరీదు అవుతుంది అని. నెక్స్ట్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, షీ ఈజ్ రైటింగ్ యాన్ ఎస్సే, ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు మీరు అమౌంట్ పంపేది ఓన్లీ కాస్ట్ అడిగినప్పుడే కదా. ట్రాన్సాక్షన్ జరిగేది ఇక్కడ మాత్రమే జరుగుతుంది కదా. ఏదైనా కొనడానికి పోయినప్పుడు కాస్ట్ అడగడానికి పోయినా అంతే కదా. అమౌంట్ అన్నాడు, ఇక్కడ కాస్ట్ అన్నాడు కదా, ఎంతవరకు ఖరీదు అవుతుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగే ఛాయిస్ ఉంది కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అమౌంట్ పరంగా, మనీ పంపే ఛాయిస్ ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంతే. సింపుల్ క్వశ్చన్స్ అన్నీ. మీరు క్వశ్చన్ చదవకుండా పోతారు అంతే. ఓకేనా? అలాంటి అస్సలు చేయకండి. ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కదా, మీరు కనుక సరిగ్గా చదివితే, క్వశ్చన్ని కనుక మీరు సరిగ్గా చదివితే ఈజీగా 20 క్రాస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 71. ఏదంటే కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉండాలి అంతే. నెక్స్ట్ చెప్పండి. ఇంకా ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ప్రతి క్వశ్చన్కు వీడియోని పాజ్ చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ మీ, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ విత్ మీ, బిసైడ్ ఆఫ్ మీ. ఫస్ట్ బిసైడ్ అయినా బిసైడ్స్ అని చూడండి. బిసైడ్ విత్ మీ అంటామా? లేదు. బిసైడ్ ఆఫ్ మీ అనం, బిసైడ్ మీ అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ అయితే పోతాయి. అతన్ని అడుగు, ఓకేనా, సో నా పక్కన కూర్చోమని అడుగు అని మీనింగ్ అక్కడ. ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ, బిసైడ్స్ మీ. అందరికి ఇక్కడ కాన్సెప్ట్ తెలియాలి. చూడండి, ఫస్ట్ బిసైడ్
ఓకేనా. బిసైడ్ అంటే మీనింగ్ ఏంటి, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి, చాలామందికి తెలియదు ఇది. ఓకేనా. బిసైడ్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనకు పక్కన. ఓకేనా. పక్కన అంటే మీనింగ్ ఏమంటాం చెప్పండి, బిసైడ్ అంటాం. బై ద సైడ్ ఆఫ్ అంటాం దాన్నే. బిసైడ్ అంటే పక్కన. మరి బిసైడ్స్ అంటే ఏంటి, పక్క పక్కన కాదు. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ అడిషన్ టు సంథింగ్. ఓకేనా. బిసైడ్స్ అనే కంప్లీట్ మీనింగ్ వేరే ఉంటుంది. ఇన్ అడిషన్ టు సంథింగ్, ఇన్ అడిషన్ టు సంథింగ్. ఓకేనా. బిసైడ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. అది బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు. ఓకే. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దాంతో పాటు అని. దాంతో పాటు. మీకు ఒక సెంటెన్స్ చెప్తా చూడండి. దెర్ ఈజ్ ఎ టెంపుల్. మా ఇంటి పక్కన టెంపుల్ ఉంది అంటే ఏమంటారు, దెర్ ఈజ్ ఎ టెంపుల్ బిసైడ్ మై హోమ్. దెర్ ఈజ్ ఎ టెంపుల్ బిసైడ్ మై హోమ్ అంటాం. మరి బిసైడ్స్ ఎక్కడ వాడతాం సార్, బిసైడ్స్ ఎక్కడ వాడతాం అంటే బిసైడ్స్ అంటే దాంతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిసైడ్స్ తెలుగు షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అంటే తెలుగుతో పాటు ఆమె ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది అని. ఓకేనా. బిసైడ్స్ తెలుగు అంటే మీనింగ్ ఏంటి, తెలుగుతో పాటు అని. ఇన్ అడిషన్ టు తెలుగు అని. కాబట్టి బిసైడ్స్ అంటే మీనింగ్ అది. అర్థమైందా. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దాంతో పాటు అని. ఇన్ అడిషన్ టు సంథింగ్ అని. ఓకేనా. కాబట్టి అది మనకు బిసైడ్. మరి ఇక్కడ సో అతన్ని అడుగు. ఓకేనా. నా పక్కన పక్కన అంటుండే కాబట్టి ఇక్కడ బిసైడ్ వస్తుందా, బిసైడ్స్ వస్తుందా, బిసైడ్. బిసైడ్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ, దాంతో పాటు కాదు కదా. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ 72, క్వశ్చన్ నెంబర్ 72. మీకు చెప్తా చూడండి పాయింట్. మీరు కంపల్సరీ నేను చెప్తున్నా కదా, నా యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది ఫ్రీగా. మీరు ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూస్తే 1 మార్క్ వచ్చినట్టే, 1 మార్క్ వచ్చినట్టే అంతే. అది జస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుంది ఆ వీడియో. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు. కాబట్టి ఆ వీడియో చూడండి వెళ్ళి మీరు. ఓకేనా. చాలా సింపుల్ అండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అడుగుతున్నవాడు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటుండు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏముండాలండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. ఏముండాలి మనకు, ఒక ఆశ్చర్యార్థకం ఉండాలి అక్కడ, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంటరోగేటివ్. క్వశ్చన్ మార్క్ ఉంటే మనకు అది ఏమవుతుంది చెప్పండి, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇక్కడ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ ఫుల్ స్టాప్ ఉంది కానీ ఇక్కడ సబ్జెక్టు లేదు. ఫుల్ స్టాప్ ఉండి సబ్జెక్ట్ మెన్షన్ చేయకపోతే దాన్ని ఏమంటాం చెప్పండి మనము, ఇంపరేటివ్ సెంటెన్స్. ఏమంటాం దాన్ని, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది. వావ్ దట్ ఈస్ ఇన్క్రెడిబుల్. ఇక్కడ మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. మరి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం చెప్పండి మనం, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. లాస్ట్ వన్, షీ ఈజ్ ఎ వండర్ఫుల్ సింగర్. ఇది మనకు డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది ఏమవుతుంది, డిక్లరేటివ్ సెంటెన్స్. ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆ వీడియో చూడండి 1 మార్క్ వచ్చినట్టే అంతే. నెక్స్ట్ వన్ 73rd క్వశ్చన్ చూడండి. ఇక్కడ 73rd చాలా సింపుల్ అండి క్వశ్చన్. మీరు కొంచెం మీనింగ్స్ అర్థమైపోయినాయి అంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా. రైట్. 73rd క్వశ్చన్ చూడండి. ద ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్. ప్రపోజల్ అనేది మంచిగా రిసీవ్ కాబడ్డదట. ఓకేనా. ప్రపోజల్ అనేది వచ్చింది అని సింపుల్గా. ఇది ఎందులో ఉంది, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, పాజిటివ్గానే ఉంది. ప్రపోజల్ మంచిగా రిసీవ్ అయిపోయిందంటే పాజిటివ్లో ఉంది. తర్వాత డాష్ ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై ద కమిటీ. ఓకేనా. సో కమిటీ సెట్ చేసిన, ఓకేనా, కమిటీ సెట్ చేసిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ అది అనుగుణంగా ఉంది అని ప్రపోజల్ అనేది. ఓకేనా. కాబట్టి ఇక్కడ సో ఇక్కడ మనకు ఇది కూడా ఎందులో ఉందండి, పాజిటివ్గానే ఉంది. మరి ఇది పాజిటివే ఉంది, ఇది పాజిటివే ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలంటే మనకు సో ఏ లింకర్ని వాడాలో చూద్దాం. నెవర్ ద లెస్, యాజ్ ఎ రిజల్ట్, వెన్ ఎవర్, హ్యావ్ ఎవర్. అందరు చూడండి. నెవర్ ద లెస్. నెవర్ ద లెస్ అంటే మీనింగ్ ఏంటండి, అయినప్పటికీ అని. హవెవర్ అన్న మీనింగ్ ఏంటి, అయినప్పటికీ. ప్రపోజల్ అనేది మంచిగానే ఉంది, అయినప్పటికీ అది రిక్వైర్మెంట్స్ని మీట్ కాలేదు అంటాం. అయినప్పటికీ రిక్వైర్మెంట్స్ని మీట్ అయింది అంటామా. సో అయినప్పటికీ అనాలి అంటే ఒక పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. వాడు మంచోడే, అయినప్పటికీ ఆ అమ్మాయిని చంపేశాడు. పాజిటివ్ నెగిటివ్ లేదు కాబట్టి హవెవర్ అయినా నెవర్ ద లెస్ రావాలన్నా ఒక పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలన్నమాట. ఆ 2 ఆప్షన్స్ గానే కావు. యాజ్ అ రిజల్ట్ ఉంది, వెన్ ఎవర్ ఉంది. ఇక మనకు మంచిగా రిసీవ్ అయింది కదా, అందుకే కదా అన్ని కండిషన్స్ అన్ని రిక్వైర్మెంట్స్ని అక్కడ సెట్ అయిపోయింది, మీట్ అయిపోయింది. కాబట్టి మనకు యాజ్ ఎ రిజల్ట్, అందువలన అని. వెన్ ఎవర్ అయింది అక్కడ మనకు వెన్ ఎవర్ రాదు. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా ఆన్సర్ వస్తుంది, అట్లా రాదు. కాబట్టి యాజ్ ఎ రిజల్ట్, అందువలన అది జరిగింది అని అంతే. ఆప్షన్ 74th క్వశ్చన్.
ఫాస్ట్గా పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇందులో మీకు. చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్. చూడండి మీకు మోడల్ వర్బ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటాం, మన బుక్లో ఉంది. మన బుక్లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ మీద టాపిక్ మీద కాన్సెప్ట్స్ ఉన్నాయి, చదవండి వెళ్ళి. యాప్లో ఫ్రీగానే ఉంది బుక్, ఆ బుక్ పీడిఎఫ్ ఫ్రీగా చదవండి మీరు వెళ్ళి. ఓకేనా, చూద్దాం. యూ డాష్ కంప్లీట్ ద ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. చూస్ ద మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ. చూడండి ఇక్కడ నెసెసిటీ అంటే అవసరం. అవసరం అంటే మనం ఏమి వాడచ్చు అండి? నీడ్ వాడచ్చు. నెక్స్ట్ ఓకే, నెసెసిటీ అంటే ఇంకా తప్పకుండా చేయాల్సింది అని, అవసరం అని, చేయాల్సిన అవసరం ఉంది అని. కాబట్టి ఇక్కడ నీడ్ వాడచ్చు, మస్ట్ వాడచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ నీడ్ ఎట్లా లేదు కాబట్టి ఆన్సర్ వస్తుంది మస్ట్. వుడ్ కాదు, కుడ్ కాదు, కెన్ కాదు. ఓకేనా, అది రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి అందరూ, కుడ్ కెన్. జనరల్గా కుడ్ కెన్ అనేవి మనము ఏమొచ్చినప్పుడు చెప్పాలి అంటే ఎబిలిటీ వచ్చినప్పుడు చెప్పుకోవాలి మేజర్గా. ఎబిలిటీ క్యాపబిలిటీ అంటాం కదా, మన సామర్థ్యం శక్తి అంటాం కదా, అప్పుడు కెన్ను కుడ్ వాడాలన్నమాట. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను అని. కెన్నుకు పాస్ట్ కుడ్ అనమాట. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను, ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను అని, వెళ్ళగలిగాను. ఓకేనా, అది ఎబిలిటీ గురించి. మే మైట్ అనేది వేటి గురించి మాట్లాడుతుంది? పాసిబిలిటీ గురించి మాట్లాడుతుంది. మే మైట్ అనే జనరల్గా పాసిబిలిటీ గురించి మాట్లాడుతుంది, అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 75th క్వశ్చన్. ఇది మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్కి అగ్రిమెంట్ సంబంధించిన క్వశ్చన్, రైట్. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే, ఓకేనా, వాడు 3 years అన్నాడు కదా, 3 years, ఓకేనా, నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అందరు ఇక్కడ. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే సో టైం గురించి, ఓకేనా, నెక్స్ట్ మనకు మనీ గురించి, నెక్స్ట్ మనకు డిస్టెన్స్ గురించి. టైం, మనీ, డిస్టెన్స్ ఇవి ఎప్పుడు వచ్చినా సరే వీటిని మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే సింగులర్ సబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేయాలి మనము? సింగులర్ సబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకేనా, టైం, మనీ, నెక్స్ట్ మనకు డిస్టెన్స్, ఈ మూడింటి యొక్క యూనిట్స్ వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 hours ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అనాలి, ఆర్ ఎనఫ్ ఫర్ మీ కాదు. 3 hours ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, సింగులర్ వెర్బే వాడాలి. ఓకేనా, 3 days ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, 3 months ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, 3 years ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సింగులర్ సబ్జెక్ట్ అనమాట అది 3 టైం అనేది. నెక్స్ట్ మనీ కూడా అంతే. 10,000 rupees ఈజ్ ఎ బిగ్ అమౌంట్, 12,000 rupees ఈజ్ ఎ బిగ్ అమౌంట్, 12 lakhs ఈజ్ ఎ బిగ్ అమౌంట్. ఓకేనా, సో 10 crores ఈజ్ ఎ బిగ్ అమౌంట్. ఈజే వాడాలి, సింగులర్ వెర్బ్ వాడాలి. అంటే ఈజో వాజో ఏదో ఒకటి, కానీ సింగులర్ వెర్బే వాడాలి. నెక్స్ట్ డిస్టెన్స్ కూడా అంతే. 10 miles ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్, 20 miles ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్, లేకపోతే వాజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఓకేనా, ఈజ్ కానీ వాజ్ కానీ ఏదో ఒక సింగులర్ వెర్బే వాడాలన్నమాట. ఓకేనా, కాబట్టి టైం, మనీ, డిస్టెన్స్ వచ్చినప్పుడు వాటిని సింగులర్ సబ్జెక్ట్స్ లా కన్సిడర్ చేయాలి. మరి సింగులర్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇయర్స్. 3 years అంటున్నామంటే అది టైమే కదా. వాడు ఏమంటుండే ఇక్కడ 3 years నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. స్కూల్కి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే 3 years సరిపోదు అంటుండనమాట పిల్లలకు. అంటే 3 years సరిపోదు, ఇంకా 4 years కానీ 5 years తర్వాత కానీ పంపించాలి పిల్లల్ని స్కూల్కు అని మీనింగ్. అక్కడ 3 years ఆప్టిమమ్ అంటే సరిపోదు అని, నాట్ కన్సిడర్డ్ అంటుండే. కాబట్టి ఇక్కడ 3 years అనేది మనకు సో టైం గురించి మాట్లాడుతుంది కదా. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? సింగులర్ లాగానే ప్లూరల్ లాగానా? సింగులర్ లాగానే కన్సిడర్ చేయాలి. మరి సింగులర్ లాగా అంటే సింగులర్ అంటే మనకు ఆర్ రాదు కదా, నెక్స్ట్ వర్ కూడా రాదు కదా, 2 ఉన్నాయి. ఈజ్ ఉంది, వాజ్ ఉంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈజ్ రాస్తామా, వాజ్ రాస్తామా? ఈజ్ అంటేనేమో సింగులర్, ఈజ్ అన్న సింగులరే, వాజ్ అనే సింగులరే. ఈజ్ అనేదేమో ప్రజెంట్, వాజ్ అనేదేమో పాస్ట్. మరి ఇప్పుడు దేంట్లోనైనా రాసుకోవచ్చు కదా. ఓకే, 2 మనకు ఆన్సర్లే చాయిస్ ఉన్నాయని డౌట్ వస్తుంది అందరికీ. కానీ అందరూ ఇక్కడ చూడండి, మీకు ఏమన్నా ఇక్కడ సెంటెన్స్లో పాస్ట్ రిఫరెన్స్ ఇచ్చిండా? పాస్ట్ చూడండి, ఒక ఆప్షన్ ప్రజెంట్లో, ఇంకో ఆప్షన్ పాస్ట్లో, 2 కరెక్ట్ అనిపిస్తున్నాయి అనుకోండి. అప్పుడు మనం పాస్ట్ రిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఎలాంటి రిఫరెన్స్ లేదనుకోండి, అప్పుడు మనం ప్రజెంట్ టెన్స్కే సో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈజ్ అనేది ఆన్సర్ అవుతుంది, వాజ్ కాదు. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అయినా సెంటెన్స్ చూస్తే మీకు జనరల్ స్టేట్మెంట్ లాగా లేదు. ఓకేనా, యూనివర్సల్ ట్రూత్ లాగా లేదు. ఇది 3 సంవత్సరాలు సరైనది కాదు అని చెప్తుండే కదా అక్కడ. కాబట్టి ఇక్కడ మనకు ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, మీకు ప్రతి ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం తెలియాలి. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇలా ప్రతి పాయింట్ మీకు తెలియాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 76th క్వశ్చన్. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్, నేనే కనుక మినిస్టర్ని అయ్యింటే ఐ వుడ్ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్,
నేనే కనుక మినిస్టర్ని అయ్యి ఉంటే, ఇది పాస్ట్లో ఇమాజినేషన్ అన్నమాట. ఓకేనా, నేనే కనుక మినిస్టర్ని అయ్యి ఉంటే ఐ వుడ్ చేంజ్ యువర్ లైఫ్. ఇది మనకేంటి, ఇఫ్ క్లాజెస్, కండిషనల్ సెంటెన్సెస్ అనమాట ఇవి. అయితే వాడు చూస్ ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. మీకు చెప్తా చూడండి అందరూ. సో మీరు ఎవరెవరైతే కోర్సు తీసుకోలేదో, జస్ట్ 90 రూపీసే పెట్టాను నేను అసలు కోర్సు. సరే, ఎవరైనా కొంతమంది ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్సే కవర్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఓన్లీ 90 రూపీస్ కోర్సు పెట్టేసి 20 days వ్యాలిడిటీ పెట్టాను. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి, చిన్న చిన్న టాపిక్సే. ఒక్కసారి చూసారంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరా ఆ సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ని. అదేంటంటే కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్సెస్ నుంచి మనకు 90% క్వశ్చన్ వచ్చింది. మ్యాక్సిమం అన్ని పేపర్లలో కండిషనల్ సెంటెన్సెస్ నుంచి క్వశ్చన్ ఉంది. 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ అని 4 స్ట్రక్చర్లు ఉంటాయి. 4 నేర్చుకున్నారంటే కథం, ఒక మార్క్ వచ్చేసినట్టే. ఓకేనా, చూడండి ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను చూడండి అందరూ. ఓకేనా, 0 కండిషనల్, 1 కండిషనల్ అన్ని 4 రాస్తాను చూడండి ఇక్కడ అందరూ. చూడండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చి, అందరికీ చూడండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చి మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే వచ్చింది అనుకోండి, ఇది మనకు 0 కండిషనల్ అంటాం. ఎందుకంటే 2 సింపుల్ ప్రెజెంట్లోనే ఉన్నాయి కదా, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని, ఎలాంటి కండిషన్స్ ఉండవు ఇక్కడ, ఆటోమేటిక్గా 100% జరిగే యాక్షన్స్ అనమాట. రైట్, కాబట్టి 0 కండిషనల్ అనమాట. రైట్, నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ అంటే దాన్ని 1 కండిషనల్ అంటాం. ఫస్ట్ కండిషనల్ మనకు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అందరు చూడండి. ఫస్ట్ కండిషనల్లో మనకు ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంటే ఉంటుంది, కానీ మెయిన్ క్లాస్లో ఏమవుతుందంటే విల్ ప్లస్ V1 కానీ, లేకపోతే కెన్ ప్లస్ V1 కానీ, లేకపోతే మే ప్లస్ V1 కానీ. ఇది మనకు 1 కండిషనల్. ఏంటి చెప్పండి, మనకు 1 కండిషనల్ అనమాట. చూడండి, ఇక్కడ నేను ఇంకోటి రాస్తాను స్ట్రక్చర్. ఎలా రాస్తాను చూడండి. 2 కండిషనల్ ఎలా వస్తుంది అంటే, దీన్ని పాస్ట్ చేయాలి, దాన్ని కూడా పాస్ట్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిదండి, సింపుల్ పాస్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో పాస్ట్, సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా పాస్ట్ అయిపోవాలి కదా. విల్లుకు పాస్ట్ ఏంటిది, వుడ్, కాబట్టి వుడ్ ప్లస్ V1. కెన్నుకు పాస్ట్ టెన్స్ ఏంటిది, కుడ్, కాబట్టి కుడ్ ప్లస్ V1. మేకి పాస్ట్ టెన్స్ ఏంటిది, మైట్, కాబట్టి మైట్ ప్లస్ V1. ఏదో ఒకటి, కుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, మై ప్లస్ V1, ఏదో ఒకటి వస్తుంది మీకు. దీన్ని మనం ఏమంటామంటే 2 కండిషనల్ అంటాం. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఒకనేమో విల్లు, కెన్ను, మే, V1. నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఏముంటుంది, సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ కదా, అది కూడా పాస్ట్లో ఉండాలి. అంటే వుడ్, కుడ్, మైట్, V1 అనమాట. అర్థమైందా ఇది. రైట్, నెక్స్ట్ లాస్ట్ అనమాట థర్డ్ కండిషనల్. అందరూ చూడండి, ఇక్కడ థర్డ్ కండిషనల్ ఏంటి, దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిదండి, పాస్ట్ పర్ఫెక్ట్. మరి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇంకో సెంటెన్స్, ఇంకో క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్లో మనకి దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. వుడ్ ప్లస్ V1 పాస్ట్ ఏంటిది, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, ఇంతే. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా, ఇక్కడ కూడా V3 ఫార్మేటే ఊహించుకోండి. నెక్స్ట్ మనకు కుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్ లేదా ఏముంటుంది చెప్పండి, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, మైట్ హ్యావ్ ప్లస్ V3. అర్థమైందా, ఇవి మీకు 4 అన్నమాట. సో కండిషనల్ సెంటెన్స్ అంటాం. దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. రైట్, చూడండి ఇక్కడ. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఇది 0 కండిషనల్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ విల్లు, కెన్ను, మే, ఇది మనకు 1 కండిషనల్. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, వుడ్, కుడ్, మైట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, ఇది మనకు 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ అంటాం. ఓకే, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ అంటే ఐ వుడ్ చేంజ్, వుడ్ ప్లస్ V1 ఉందా లేదా, వుడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి, 2 కండిషనల్, సెకండ్ కండిషనల్ అవుతుంది. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ అంటే ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వజ్ వర్ ఏమవుతుంది ఇక్కడ V2 అవుతుందండి. చూడండి, వజ్ వర్లు కూడా మెయిన్ వర్బ్స్లా యాక్ట్ చేస్తాయి. ఓకేనా, బీ ఫార్మ్స్ కూడా మనకు మెయిన్ వర్బ్స్లా యాక్ట్ చేస్తాయి. ఓకే, సో బీ ఫార్మ్స్ మెయిన్ వర్బ్స్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటాయి చెప్తా చూడండి అందరూ. యామ్, ఈజ్, ఆర్, బీ ఏమో V1లో, నెక్స్ట్ వజ్, వర్ ఏమో V2లో, నెక్స్ట్ బీను ఇదేమో V3, నెక్స్ట్ బీయింగ్ ఇదేమో V4. అర్థమైందా, బీ, యామ్, ఈజ్, ఆర్ ఇవేమో V1లో, అంటే బి హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్లో యాక్ట్ చేసి ఇట్లుంటాయి. బీ, యామ్, ఈజ్, ఆర్లో ఏమో V1, వజ్, వర్లో ఏమో V2, బీన్ అనేది ఏమో V3, బీయింగ్ అనేది V4 అవుతుంది అనమాట.
ఓకేనా. కాబట్టి ఇక్కడ మీకు సో ఐ వర్ పక్కన ఏం లేదు కాబట్టి ఇక్కడ వర్రే మెయిన్ వర్బు. వర్ అనేది మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు అది మనకు V2నే కదా. సో సబ్జెక్ట్ ప్లస్ V2 లాగా ఉందా లేదా అంటే ఇది సింపుల్ పాస్టా కదా. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే అక్కడ ఏం రావాలి మనకు వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. మరి ఇప్పుడు 0 ఫస్ట్ సెకండ్ కండిషనల్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, సీన్ షాట్ తీసి పెట్టుకోండి అంతే. ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ దట్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ టు సో నాట్ లీగల్. సో లీగల్కు నాట్ లీగల్ అనే చూయించే ప్రిఫిక్స్ ఏంటి అడుగుతున్నాడు. ప్రిఫిక్స్ అంటే ముందే యాడ్ చేసేది, సఫిక్స్ అంటే లాస్ట్లో యాడ్ చేసేది. మరి ఇక్కడ డిస్లీగలా, ఇల్లీగలా, ఇన్లీగలా, ప్రీలీగలా? ఇల్లీగల్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 78th క్వశ్చన్. అందరి క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇడియం దట్ మీన్స్ టు హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఇడియం చెప్పమంటుండు చూడండి. అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఇడియం ఏం వాడతాము అంటుండ అనమాట. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది అని. టు బ్రింగ్ హోమ్ ద బెకోనా, టు బీ అండర్ ద వెదరా, టు గెట్ కోల్డ్ ఫీటా, టు హ్యావ్ ఎ లాట్ ఆన్ వన్స్ ప్లేటా. చెప్పండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ఎ లాట్ ఆన్ వన్స్ ప్లేట్, ఒకరి ప్లేట్లో. ఓకేనా. టు హ్యావ్ ఎ లాట్ ఆన్ వన్స్ ప్లేట్ అంటే మీనింగ్ ఏంటంటే సో చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అని ఐడియం యొక్క మీనింగ్. మిగతా కూడా చూద్దాం. టు బ్రింగ్ హోమ్ ద బెకోన్, టు బ్రింగ్ హోమ్ ద బెకోన్ అంటే సో ఫ్యామిలీకి పైసలు సంపాదించడం అనమాట. హోమ్ అంటుండే కదా ఇక్కడ, అంటే ఫ్యామిలీ టు ఎర్నింగ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ గడవడం కోసం, తినడం కోసం. ఓకేనా. మనీ సంపాదించడం కదా, దాన్ని మనము టు బ్రింగ్ హోమ్ ద బెకోన్ అంటాం. టు బీ అండర్ ద వెదర్, టు బీ అండర్ ద వెదర్ అంటే మీనింగ్ ఏంటి? సిక్ అయిపోవడం, ఇల్ అయిపోవడం, అన్వెల్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని ఏమంటామంటే టు బీ అండర్ ద వెదర్ అంటాం. టు బీ అండర్ ద వెదర్ అంటాం. నెక్స్ట్ టు గెట్ కోల్డ్ ఫీట్, టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే మీనింగ్ ఏంటండి? కాళ్ళు మొత్తం చల్లబడిపోతున్నాయి అంటే మీనింగ్ ఏంటి అక్కడ? దాని మీనింగ్ జనరల్ మీనింగ్ ఏంటి చెప్పండి అక్కడ? సో వాళ్ళు నర్వస్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు అని. సో ఫీల్ నర్వస్, ఫీల్ నర్వస్ అంటాం. ఓకే, నర్వస్గా ఫీల్ అవడాన్ని అని చెప్తాం. రైట్. ఎనీవే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. చూడండి ఇక్కడ. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఎలాంటి అడ్జెక్టివ్ ఉంది అంటుండ అనమాట. ఎలాంటి అడ్జెక్టివ్ ఉంది అంటుండు. ఓకేనా. అడ్జెక్టివ్ టైప్ ఏంటి అడుగుతున్నాడు. రైట్. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద బెస్ట్ చాక్లెట్. అందరు చూడండి, దిస్ అనేది ఇక్కడ ఎక్కడ అడ్జెక్టివ్ ఉంది అసలు? దిస్ అనేది అడ్జెక్టివా కాదు. దిస్ అనేది ఏమవుతుంది మనకు? ప్రనౌన్ అవుతుంది. చూడండి, దిస్, దట్, దీస్, దోస్ ఉన్నాయి కదా, అవి ప్రనౌన్స్ అవుతాయి, అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి. ప్రనౌన్స్ అవుతాయి, అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి. కానీ ఇక్కడ దిస్ పక్కన నౌన్ ఏం లేదు కదా, కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ కాదు. దిస్, దట్, దీస్, దోస్ అనేవి ప్రనౌన్స్ అవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయండి. అయితే ఎప్పుడైతే దిస్, దట్, దీస్, దోస్ పక్కన నౌన్స్ వచ్చినాయి అనుకోండి, దిస్, దట్, దీస్, దోస్ పక్కన నౌన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ దిస్, దట్, దోస్, దీస్ అనేవి ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. అట్లా లేదనుకోండి ప్రనౌన్స్ అవుతాయి. దిస్ పక్కన అయితే నౌన్ అయితే ఏం లేదు కదా, కాబట్టి ఇది మనకు ప్రనౌన్ అవుతుంది. కాబట్టి అయినా వెర్బ్ కదా, వెర్బ్ ముందు వచ్చేది సబ్జెక్టే. ఈజ్ అనేది వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది సబ్జెక్టే కదా. సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు. ఇది నౌన్ కాదు కాబట్టి ప్రనౌనే కదా అది. ఓకేనా. అయితే దిస్, దట్, దీస్, దోస్లని ఎస్పెషల్గా ఏ ప్రనౌన్స్ అంటాం మనము? డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటాం. ఏమంటాం వాటిని? డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటాం. మీరు మన యాప్లో కాన్సెప్ట్స్ వింటే అర్థమవుతుంది మీకు ఇవన్నీ. ఓకేనా. రైట్. ఎనీవే పక్కన పెట్టండి. ఇక్కడ మనకు దిస్ ఈజ్ ద బెస్ట్ చాక్లెట్, బెస్ట్ చాక్లెట్ కేక్. చూడండి ఇక్కడ బెస్ట్ చాక్లెట్ కేక్ అట. సో బెస్ట్ చాక్లెట్ కేక్ అంటే మరి ఇక్కడ బెస్ట్ అనేది ఉందా లేదా? అందరికీ చూడండి, గుడ్, బెటర్, బెస్ట్. ఇవేంటండి? ఇదేమో పాజిటివ్ డిగ్రీ. ఓకేనా. ఇదేమో కంపారేటివ్ డిగ్రీ, ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ. మీకు తెలుసా అడ్జెక్టివ్స్ని మనము 3 డిగ్రీ ఫామ్స్లో వాడతాం. పాజిటివ్ డిగ్రీ ఫామ్, కంపారేటివ్ డిగ్రీ ఫామ్, సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ అంటాం. ఓకేనా. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఓకేనా. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. ఇలా ఇవన్నీ మనకేంటంటే అడ్జెక్టివ్స్కి 3 ఫామ్స్ అన్నమాట. అయితే వాడు ఇక్కడ ఏమడిగాడు? ఏ అడ్జెక్టివ్ ఉందన్నాడు? బెస్ట్ చాక్లెట్ కేక్ అంటే ఇక్కడ బెస్ట్ అనేది ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీనే కదా. మనకి ఇది అడ్జెక్టివా కదా? అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ ఏ అడ్జెక్టివ్ ఫామ్, ఏ అడ్జెక్టివ్ టైప్ ఉంది అంటే ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఉందన్నమాట. ఓకేనా. కాబట్టి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంది.
డెమాన్స్ట్రేటివ్ లేదు, కంపారేటివ్ లేదు, క్వాంటిటేటివ్ లేదు. ఏమని చెప్పండి ఇక్కడ మనకు? సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇంకెక్కడ కూడా అడ్జెక్టివ్ ఏం లేదు, ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఓకేనా? చూడండి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటేనేమో దిస్ దట్ దీస్ దోస్ అండి. దిస్ దట్ దీస్ దోస్ వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఎప్పుడు అది ఉండాలి, మళ్ళీ దాని పక్కన నౌన్ కూడా ఉండాలన్నమాట, అప్పుడు మనకి అది అడ్జెక్టివ్ అవుతుంది. కంపారేటివ్ అడ్జెక్టివ్ ఉందా? లేదు. బెటర్ ఉంటే కంపారేటివ్ అయ్యేది, ఈఆర్ కానీ మోర్ కానీ ఉంటే కంపారేటివ్ అవుతుంది. అది లేదు కాబట్టి తీసేయండి. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ లేదు కదా, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంది కదా బెస్ట్ అనేది, బట్ అది మనకు ఆన్సర్. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటే క్వాంటిటీ గురించి మాట్లాడుతుంది. ఫ్యూ, సమ్, మెనీ, మచ్, దాన్ని మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఎనీవే, దిస్ ఈజ్ మై కార్, దిస్ కార్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై కార్, దిస్ కార్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ ఉంది, ఇక్కడ దిస్ ఉందండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా? దిస్ ఈజ్ మై కార్ అంటే ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది అనమాట. చూడండి మనకు దిస్ దట్ దీస్ దోస్, దిస్ దట్ దీస్ దోస్, ఈ 4 ఉన్నాయి కదా, వీటి మనం ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. ఫస్ట్ అంటే దిస్ అంటే ఇది, అంటే డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్అవుట్ చేయడం, పర్టికులర్గా చెప్పడం అని. దిస్ బాయ్ అంటే ఈ అబ్బాయి అని పర్టికులర్ చెప్తున్నాం కదా, కాబట్టి ఈ వర్డ్స్ని మనం ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. అయితే ఈ డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ మనకు ప్రొనౌన్స్లో యాక్ట్ చేస్తాయి, అడ్జెక్టివ్స్లా కూడా యాక్ట్ చేస్తాయి. అందుకే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఎట్లా కనిపెట్టాలని చూసుకోండి. అక్కడ దిస్ అంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్, సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కావాలి అంటే ఆ దిస్ దట్టు దీస్ దోస్ పక్కన నౌన్ ఉండాలన్నమాట. మరే దిస్ ఈజ్ అన్నాం, దిస్ పక్కన నౌన్ ఉందా? లేదు. దిస్ కార్ అంటే ఈ కారు, దీని పక్కన నౌన్ ఉంది కదా, కాబట్టి దిస్ అనేది ఏమవుతుంది మనకు? అడ్జెక్టివ్. సో ఇది మనకు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ దీని పక్కన నౌన్ లేదు కదా, ఇది ఏమవుతుంది మనకు? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకేనా? సో దిస్ దట్ దీస్ దోస్ పక్కన నౌన్ ఉంటే అప్పుడు దిస్ దట్ దీస్ దోస్ ఏమవుతాయి? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. పక్కన నౌన్ లేదు, వెర్బ్ ఉంటే అప్పుడు మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఓకేనా? ఎనివే ఆప్షన్ 3 ఆన్సర్. 80 క్వశ్చన్, 80వ క్వశ్చన్ చెప్పండి అందరూ. కాంట్రాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, నేను ఇది లింకర్స్లో చెప్పాను. ఓకేనా? సపోర్టివ్ ఇండికేటర్స్ అని ఉంది కదా, సపోర్టివ్ ఇండికేటర్స్, కాంట్రాస్ట్ ఇండికేటర్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అని చెప్పాను టాపిక్లో, అందులో ఉంటుంది ఇది. వాడు ఏమడుతుండు? ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్. ఫస్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటివి చెప్పండి? అండ్, బట్, ఓఆర్, ఆర్, నెక్స్ట్ ఇంకేమొస్తాయి మనకు? ఎట్, నెక్స్ట్ మనకు సో, ఓకేనా? నెక్స్ట్ మనకు ఫర్, ఓకేనా? నెక్స్ట్ మనకు నార్, ఓకే? సో బట్, ఓకే, ఇవన్నీ మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి, రైట్? మరి ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అందరు చూడండి, మళ్ళీ అది ఏం చెప్పాలి మనకు? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ ఇంకా అది ఏం చెప్పాలి చెప్పండి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మనకి అది కాంట్రాస్ట్ని చూపించాలి. కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటండి? అపోజ్. మీకు కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అని చెప్పిన నేను. కాంట్రాస్ట్ చేయడం అంటే అపోజ్ చేయడం అన్నమాట. ఈ ఐడియా అపోజ్ చేసుకోవడం. ఇప్పుడు యాండ్ అనేది కాంట్రాస్ట్ అపోజిట్ చేస్తుందా? చేయదు. షీ లైక్స్ కాఫీ అండ్ షీ లైక్స్ టీ, అపోజిట్ ఏం లేదు. ఐ వాంట్ టు గో బట్ ఐ హ్యావ్ టు వర్క్, నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకు వర్క్ చేయాలి అని నేను. ఇక్కడ మనకి ఇక్కడ బట్ అనేది 2 ఆపోజిట్గా ఉన్నాయా లేదా? కాబట్టి బట్ మనకు కాంట్రాస్ట్ని చూపిస్తుంది. సో కాంట్రాస్ట్ కాదు, ఫర్ కూడా కాంట్రాస్ట్ కాదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2. కాంట్రాస్ట్ అంటే బట్ కానీ చూడండి, బట్, ఆల్దో, ఈవెన్ దో ఇవన్నీ మనకు కాంట్రాస్ట్ గురించి మాట్లాడతాయి. హవెవర్, నెవర్దలెస్ ఇవన్నీ ఆపోజిట్ గురించి మాట్లాడతాయి అనమాట. 2 అపోజ్ చేసుకునే ఐడియాస్ని కలుపుతాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి దింపాడు ఈ క్వశ్చన్. జనరల్గా ఏపీ టెట్ వాళ్ళకు నార్మల్గా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చండి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చండి, అలాంటి మోడల్స్ ఏం లేవు, జనరల్గా అయితే లేవు. కానీ ఈ పేపర్లో ఇచ్చాడు వాడు. అంటే దీన్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే మనకి ఏ పేపర్లో ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు కూడా. కాబట్టి మీరు కంపల్సరీ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం ఏంటో తెలుసుకోవాలి. మీరు అక్కడ వెళ్ళి యాప్లో వీడియో చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మన యూట్యూబ్లో కూడా పెట్టాను, ఆ వీడియోస్ అనే చూడండి అట్లీస్ట్ మీరు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమన్నాడు? సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమన్నాడు. ఓకే,
పర్లేదు, మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఆప్షన్ ఎలిమినేషన్ పోదాం. ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా చూడండి, మీకు యాక్టివ్ వాయిస్, ఓకేనా, యాక్టివ్ వాయిస్ చూడండి. యాక్టివ్ వాయిస్ అనేది మనకు ప్రజెంట్లో ఉందనుకోండి నాన్న, ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి, మనకు ప్రజెంట్లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్సెస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్సెస్లోనే ఉండాలి. అదే యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్సెస్లో ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి, మనకు పాస్ట్ టెన్సెస్లోనే ఉండాలి. ఆప్షన్ ఎలిమినేషన్కి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్సెస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్సెస్లోనే ఉండాలి. ఓకే, యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్సెస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్సెస్లోనే ఉండాలి. ఫస్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్ ఉందనుకోండి, యాక్టివ్ వాయిస్లో కంటిన్యూస్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది వాడాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏం వాడాలి, మనము బీయింగ్ అనేది వాడాలి. ఏం వాడాలి, మనము బీయింగ్ అనేది వాడాలి, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏం వాడాలి, మనం బీయింగ్ అనేది వాడాలి. అది యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో లేదనుకోండి, అప్పుడు బీయింగ్ అనేది వాడకూడదు అన్నమాట. సో ఏది ఇక్కడ రావద్దు అని తెలిస్తే ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఇది 2 పాయింట్లు. ఇంకో పాయింట్ తెలుసా మీకు ఆల్రెడీ, అసలు ప్యాసివ్ వాయిస్ అంటేనే ఫస్ట్ స్ట్రక్చర్ ఏముండాలండి, ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకు ఆన్సర్లో ఫస్ట్ స్ట్రక్చర్ ఏం కనిపించాలి, బీ ఫామ్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే ఈ స్ట్రక్చర్ కనిపించాలి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి అక్కడ. ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి, ఫార్మేట్ ఉండాలి. ఇది మనకు ఫస్ట్. ఓకేనా, ఈ 3 పాయింట్లు చూసుకుంటే చాలు. చూడండి ఇక్కడ ఫస్ట్, ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్ ఎవ్రీడే. చెఫ్ ప్రిపేర్ చేస్తారట, ప్రతిరోజు మీల్స్ ప్రిపేర్ చేస్తారట. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, మీల్స్ చెఫ్ చేత ప్రిపేర్ చేయబడుతుంది ప్రతిరోజు అని చెప్పాలి కదా. అయినా అదంతా అవసరం లేదు. ఇది మనకు ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రిపేర్స్ అంటే V1 కదా, ఇది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉంది. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి కదా. మరి సెకండ్ ఆప్షన్లో వర్రు పాస్ట్ ఉంది, ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్లో హ్యాడ్ బీన్ పాస్ట్ ఉంది, ఆన్సర్ కాదు. ప్రజెంట్ ఉంది కదా, ఇది కూడా ప్రజెంటే ఉండాలి, తీసేయండి. ఓకేనా, తర్వాత సో ఫస్ట్ ఆప్షన్ మిగిలింది, థర్డ్ ఆప్షన్ మిగిలింది. ద మీల్స్ ఆర్ ప్రిపేర్డ్, ద షెఫ్ ఈజ్ ప్రిపేరింగ్ ద మీల్స్. చూడండి అసలు మీకు ప్యాసివ్ వాయిస్ అంటేనే మీనింగ్ ఏంటండి, ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ అంటేనే అక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏముండాలి, V3 ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటే మెయిన్ వర్బ్ ఏముండాలి, V3 ఉండాలి. మరి ఇక్కడ V4 ప్రిపేరింగ్ అంటే V4 కదా, ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకో సింపుల్గా ఆన్సర్ చేస్తా చూడండి నేను ఇంకా ఈ క్వశ్చన్కి. అందరు చూడండి, అసలు వాడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చమన్నాడు కదా. ప్యాసివ్ వాయిస్ అనగానే మీకు ఏం కనిపించాలి, ఏ స్ట్రక్చర్ కనిపించాలి, ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి V3 అంటే ఇక్కడ V3 ఉందా లేదు, ఇక్కడ V3 ఉందా లేదు, సింపుల్ 2 ఆప్షన్స్ బాయ్. చూడండి, ద మీల్స్ ఆర్ ప్రిపేర్డ్, ద మీల్స్ వర్ ప్రిపేర్డ్, ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. ఆ రెండిట్లేదో చూసుకుంటే ఈ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంది కదా, ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి కదా. మరి వర్ అనేది పాస్ట్ కదా, ఇది ఆన్సర్ కాదు. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అట్లా ఆప్షన్ ఎలిమినేషన్ నేర్చుకోండి మీరు బాగా. ఏది ఇక్కడ అది రావద్దు అన్నప్పుడు అది వచ్చిందేమో చూడండి, వచ్చే ఉంటుంది కంపల్సరీ, ఎలిమినేట్ చేసి పడేసండి అంతే. ఆప్షన్ 1 అంతే, అన్నీ ఇంతే సబ్జెక్ట్స్ మొత్తం. ఓకేనా, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ గివ్స్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ ఆర్ బుక్స్. చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఇచ్చాడు క్వశ్చన్. బుక్స్ మీద మూవీస్ మీద ఒపీనియన్ ఇచ్చే పర్సన్ ఏమంటా ఉంటాడు, ఎడిటర్ అంటామా, ఎడిటర్ కాదు, ఎడిటర్ అంటే రాసే పర్సన్ అనమాట. పబ్లిషర్ అంటే పబ్లిష్ చేసే పర్సన్, ఆన్సర్ కాదు. ఆథర్ కూడా రాసే పర్సనే. ఎవరు చెప్పండి, క్రిటిక్ అంటే ఎవడంటే దాన్ని చదివి చెప్తాడు అనమాట. క్రిటిక్ అంటే అది మంచిగా ఉందా, ఓకేనా, బ్యాడ్గా ఉందా అని చెప్పి దాన్ని విమర్శించేవాడు అని. కాబట్టి ఇక్కడ ఒపీనియన్ ఇచ్చేవాడే కదా. క్రిటిక్ అంటేనే దాని గురించి విమర్శన రాసేవాళ్ళు అన్నమాట. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 83, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ డైరీ ఎంట్రీ టు ఈజ్. చూడండి, డైరీ ఎంట్రీ రాయడానికి రీజన్ ఏంటండి, డైరీ ఎందుకు రాస్తారో చెప్పండి. సో డైలీ ఏమేమి జరిగినాయో చూసుకోవడం కోసం. టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. డైలీ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని రికార్డ్ చేయడానికి ఇక్కడ డైరీ రాసేది. టు కీప్ ట్రాక్ ఆఫ్ అపాయింట్మెంట్స్ గురించో లేదు. టు ప్లాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్సా కాదు. డైరీ అనేది డైలీ రాసుకునేది అనమాట అది. ఓకేనా, సో అప్కమింగ్ కాదు. టు రైట్ అఫీషియల్ కరస్పాండెన్స్ కాదు. సో మేజర్, ఓకేనా, మెయిన్ పర్పస్, ప్రైమరీ పర్పస్ ఏంటంటే టు రికార్డ్ డైలీ ఈవెంట్స్, డైలీ ఈరోజు ఏం జరిగినాయి అని చూపించడం కోసం. ఆప్షన్ 1. నెక్స్ట్, ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఏ స్పీచ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. ఇవన్నీ చూడండి, మీకు రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అనే టాపిక్ ఉంది కదా, అది మనకు జనరల్గా కామన్ సెన్స్ తోటి కూడా ఆన్సర్ చేయొచ్చు. అందుకే నేను సపరేట్ టాపిక్స్ ఏం పెట్టలే మన యాప్లో.
రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అని ఏం పెట్టలేను నేను. సింపుల్గా ఇప్పుడు డైరీ ఎంట్రీ ఉంది, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ స్పీచ్ స్క్రిప్ట్ ఉంది, ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం వాడు ఏమంటాడు, మెయిన్ పాయింట్స్, బాడీలో మెయిన్ పాయింట్స్ అనేవి ఎలా స్ట్రక్చర్ చేయాలి అంటుండు. ఇప్పుడు మీరు ఏదన్నా స్పీచ్ స్క్రిప్ట్ రాసినప్పుడు మెయిన్ బాడీ ఇంట్రడక్షన్, బాడీ కంక్లూజన్ ఉంటుంది కదా, ఆ బాడీలో పాయింట్స్ అన్నీ ఎలా ఉండాలండి, ఒక ఆర్డర్లో ఉండాలండి, అంతే కదా. కాబట్టి ఇక్కడ ర్యాండమ్లీ అంటే ఓకేనా. సో బేస్డ్ ఆన్ హౌ దే కమ్ టు మైండ్. చూడండి మనకు మైండ్కి వచ్చినాయి ర్యాండమ్గా రాస్తామా బాడీలో, కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ విత్ క్లియర్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పాయింట్స్, లాజికల్ ఆర్డర్లో ఉండాలి. ఈ టూ కరెక్ట్. ఓన్లీ ఇన్ ద ఆర్డర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ రీసెర్చ్. చూడండి ఎట్లా పడితే అట్లా రీసెర్చ్ ఫౌండ్. ఇప్పుడు రీసెర్చ్ చేసినాం, ఇప్పుడు ఒకటి అప్పుడొకటి చేస్తాం. డైరెక్ట్ రీసెర్చ్ చేసిన అట్లా యాడ్ చేస్తామా, లేదు. మళ్ళీ చేసిన తర్వాత ఆర్డర్ చేయాలి వాటిని, అదే ఆన్సర్. బై లెంత్ బై విడ్త్ కాదు, లెంత్ విడ్త్ బట్టి చేస్తామా, లేదు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 లాజికల్ ఆర్డర్లో ఉండాలి అంతే. నెక్స్ట్ 85th క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఇది ఆర్టికల్స్ మీద ఇచ్చిన క్వశ్చన్. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ముందు మనము ఎక్కడ డెఫినెట్ ఆర్టికల్ వాడినాం అంటున్నాంటే అంతే. ఇండియన్ ఎయిర్వేస్ అనేది మనకు అక్కడ న్యూస్ పేపర్ కాదు, మ్యాగజైన్ కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి, ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపరే కదా, కాబట్టి ఇక్కడే వస్తుంది ఆన్సర్. ఇక్కడ అసలు డెఫినెట్ ఆర్టికల్ లేనే లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కానీ కాదు. ద గర్ల్ న్యూస్ పేపర్ కాదు, తీసేయండి ఆన్సర్. ఓకేనా. కాబట్టి ఇక్కడ న్యూస్ పేపర్ నేమ్స్ ముందు లేకపోతే మ్యాగజైన్స్ నేమ్స్ ముందు ఎక్కడ ఇచ్చాడు అంటాడు. నేమ్ ఇక్కడే ఉంది, అది న్యూస్ పేపర్ నేమ్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చెప్పాను కదా ఆల్రెడీ. ఏ యాన్లనేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం, దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్. రైట్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. మీరు యాక్టివైజ్, ప్యాసివైజ్ చదువుకోవాలి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చదువుకోవాలి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద 200% ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ క్వశ్చన్ అంతే. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా. షీ సెడ్ ఐ మైట్ కమ్. చూడండి ఇక్కడ ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ షీ సెడ్, ఇది పాస్ట్లో ఉంది కదా, దీన్ని కూడా ఏం చేయాలి మనం, పాస్ట్లోకి తీసుకెళ్ళాలి. మనకు షీ సెడ్ అంటే షీ సెడ్, టోల్డ్ రాదు కాబట్టి తీసేయండి. షీ సెడ్ దట్, షీ సెడ్ దట్, అన్నిట్లో షీ సెడ్ దట్ ఉంది. ఐ మైట్ కమ్, ఐ మే కమ్, షీ మే కమ్, షీ మైట్ కమ్. చెప్పండి అందరూ ఫస్ట్, మైట్ అనేది ఏమవుతుంది చెప్పండి నాకు ఫస్ట్. చూడండి మే ఉంటే మైట్ అవుతుందండి. డైరెక్ట్ స్పీచ్లో మే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, మైట్ అవుతుంది. మరి డైరెక్ట్ స్పీచ్లోనే మైట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, మళ్ళీ మైటే అవుతుంది. మైట్కి ఫాస్ట్ మళ్ళీ మైటే, కాబట్టి మళ్ళీ మైటే వస్తుంది మనకు. కెన్ను కుడ్ అవుతుంది, మరి కుడ్ ఏమవుతుంది, మళ్ళీ కుడ్డే అవుతుంది. కాబట్టి మైటే ఉండాలి, మే ఉండొద్దు, కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ బయట. ఐ మైట్ కమ్ ఉంది, షీ మైట్ కమ్ ఉంది. షీ సెడ్ దట్ ఐ మైట్ కమ్, ఐ అంటే ఎవరు ఇక్కడ, షీ కదా. మన ఇండెక్స్ స్పీచ్లో ఏమవుతుంది, ఆమె చెప్పింది ఆమె వస్తుందని, కాబట్టి ఇక్కడ మనకు అక్కడ షీ మైట్ కమ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఐ అనేది షీ అవ్వాలి, మరి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అంతే. 87th క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇక్కడ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, వాటి మీద వచ్చిన క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్లోకి మార్చమంటుండు. అందరు చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏ కంజంక్షన్స్ కనిపించాలండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపించాలి. ఓకేనా. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి చెప్పండి నాకు. ఓకేనా. ఇఫ్ కానీ, దో కానీ, ఈవెన్ దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ ఇఫ్ కానీ, నెక్స్ట్ బికాజ్ కానీ, దట్ కానీ, ఇవన్నీ మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. చూడండి ఇక్కడ అందరు ఆప్షన్ చూస్తే ఎంత క్వశ్చన్ అవసరం ఏం లేదు. అండ్ అనేది ఏంటిది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇది యూజ్ చేస్తే మనకు అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, ఆన్సర్ కాదు. బట్ అనేది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షనే, ఆన్సర్ కాదు. ఇంకా రెండు ఉన్నాయి. ద బ్యాగ్ ఈజ్ సో హెవీ దట్ ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్. సో దట్ కాంబినేషన్ అనేది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది, కాబట్టి దట్ అనేది ఉందా లేదా, కాబట్టి దట్ అనేది మనకు సబార్డినేటింగ్ కంజంక్షనే. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఐ ఆమ్ సో హెవీ టు లిఫ్ట్ ద బ్యాగ్, అసలు ఇక్కడ రెండు క్లాజులు లేవు. చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే రెండు క్లాజెస్ ఉండాలి, ఒక డిపెండెంట్ క్లాజు, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి. ఇక్కడ ఒకటే క్లాజ్ ఉంది, ఐ ఆమ్ సో హెవీ, ఇంకో క్లాజ్ ఏం లేదు. సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉందా, ఇంకా లేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 88th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. స్పెల్లింగ్ మీద ఇచ్చిండు క్వశ్చన్. ఎంబాడిమెంట్ అంటే స్పెల్లింగ్ చెప్పండి నాకు అందరూ. ఎంబాడిమెంట్ అంటే సో మనకు మనిషి రూపాన్ని ఇవ్వడం అన్నమాట.
ఒక ఫామ్ని ఇవ్వడం అంటూ ఉంటాం, రైట్? ఎంబాడిమెంట్ అంటే సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే బాడీ ఇట్లా కాదు, ఓకేనా, MENT ఉండాలి. ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా, ఓకేనా. లాస్ట్లో మీకు ప్యాసేజ్ ఇస్తాడండి. నేను చెప్తున్నా కదా, ప్యాసేజ్ కనుక మీరు సరిగ్గా చదివితే 2 క్వశ్చన్స్ వచ్చినట్టే, 2 మార్కులు వచ్చినట్టే. పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే, ప్యాసేజ్ 2 క్వశ్చన్స్ 2 మార్కులు వచ్చినట్టే. ప్యాసేజ్ మాత్రం అస్సలు వదలకండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ అండి ఈ ప్యాసేజ్. కొంచెం క్వాలిటీ పెట్టుకోండి వీడియో, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియో, ఓకేనా. చూడండి, అందరు ఇక్కడ చూస్తే వాడు ఇక్కడ ఫస్ట్ ప్యాసేజ్ చదువుదాం. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటి? బయటికి అంటే వాళ్ళని పక్కన పెట్టడం అన్నమాట. ఎక్స్ అంటే బయట. సోషల్ ఎక్స్క్లూజన్ అఫెక్ట్స్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ కాస్ట్, ఓకేనా, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ మైనారిటీస్. సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందట? మార్జినలైజ్డ్ గ్రూప్స్ అట, SCస్ని, STస్ని, అదేవిధంగా అదర్ మైనారిటీస్ని, వీళ్ళని ఎఫెక్ట్ చేస్తుందట. తర్వాత లిమిటింగ్ దేర్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్. వాళ్ళకు అన్ని యాక్సెస్ లేవు అని, ఆపర్చునిటీస్కి, రిసోర్సెస్కు అందరు యాక్సెస్ అనేది లేదు, అందుకనే ఎఫెక్ట్ చేస్తుంది అని. డిస్క్రిమినేషన్ అండ్ సిస్టమేటిక్ బయాసెస్ పర్పెచువేట్ ఎక్స్క్లూజన్ ఇంపాక్టింగ్ సోషల్ కోహెషన్ అండ్ ఈక్విటీ. చూడండి, ఇక్కడ మనకు అక్కడ వాడు ఏమడుతుండవు అంటే, సో మనకు డిస్క్రిమినేషన్ అనేది ఇవన్నీ బయాసెస్ ఉన్నాయని చెప్తుండే అక్కడ, రైట్? ఎఫర్ట్స్ టు ప్రమోట్ ఇంక్లూజన్ అండ్ ఈక్వాలిటీ ఆర్ ఆన్ గోయింగ్. ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయట, చేస్తూనే ఉన్నారట. దేనికి ఎఫర్ట్స్? సో అందరినీ ఈక్వల్గా చేయాలి అని ఎఫర్ట్స్. బట్ అడ్రస్సింగ్ దీస్ డీప్లీ రూటెడ్ ఇష్యూస్ రిక్వైర్స్ సస్టైన్డ్ కమిట్మెంట్. కానీ ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే సస్టైన్డ్ కమిట్మెంట్ ఉండాలి, అంటే కంటిన్యూస్ కమిట్మెంట్ ఉండాలన్నమాట, ఓకేనా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, సో అడ్రస్ చేయలేకపోతారు. ఎప్పుడు అడ్రస్ చేస్తారంటే కమిట్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉన్నప్పుడు అనమాట. ఇది మనకు క్వశ్చన్స్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం, ఆప్షన్ క్వశ్చన్ చూద్దాం, ప్యాసేజ్ ఇది క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద గ్రూప్స్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ బై సోషల్ ఎక్స్క్లూజన్. ఏ గ్రూప్స్ అండి? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ మైనారిటీస్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ మైనారిటీస్. 1 కాదు, 2 కాదు. ఎంత సింపుల్గా ఉందో చూసిరా? అసలు సింపుల్ అండి, పారాగ్రాఫ్ అంటేనే సింపుల్. మీకు టెట్ వాళ్ళకు నేను చెప్పేది, ఓకేనా. ఎవరెవరైతే టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, తెలంగాణ టెట్ అయినా సరే, ఏపీ టెట్ అయినా సరే, తెలంగాణ వాళ్ళకి ఏమవుతుంది అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్దాం. మళ్ళీ మనకు సెకండ్ క్వశ్చన్ అనమాట. అడ్రస్సింగ్ సోషల్ ఎక్స్క్లూజన్ రిక్వైర్స్ డాష్ కమిట్మెంట్. సోషల్ ఎక్స్క్లూజన్ అనే ప్రాబ్లమ్ అడ్రస్ చేయడం అంటే ఏంటిది? సాల్వ్ చేయడం అని, ఓకేనా. సాల్వ్ చేయడం అంటూ ఉంటాం, రైట్? సో అడ్రస్సింగ్ సోషల్ ఎక్స్క్లూజన్ రిక్వైర్స్ డాష్ కమిట్మెంట్. ఎలాంటి కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ చెప్పింది కదా. సో దీస్ ఇష్యూస్ రిక్వైర్డ్ సస్టైనబుల్ కమిట్మెంట్, సస్టైన్డ్ కమిట్మెంట్. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది చూడండి. టెంపరీ అంటామా లేదు, మినిమల్ అంటామా లేదు, షార్ట్ టర్మ్ అంటామా లేదు, లాంగ్ టర్మ్ అన్నమాట, కంటిన్యూస్ కమిట్మెంట్ అని. ఇక్కడ దాన్ని ఏమంటాం? సస్టైన్డ్. క్లియర్గా అసలు పాయింట్ టు పాయింట్ ఇచ్చిండు అక్కడ మనకు, డైరెక్ట్ పైన ఇచ్చిండు అక్కడ క్వశ్చన్లోనే, ఓకే. మీరు పెద్దగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సెంటెన్స్ మక్కి ఉంది అక్కడ డైరెక్ట్గా. ఒకటి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్, ఓకేనా, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అయిపోతుంది, అంతే, ఓకేనా. సో మొత్తం మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం? 60 నుంచి 90 వరకు. మొత్తం మనము 30 క్వశ్చన్స్ మొత్తాన్ని సాల్వ్ చేసి పడేసినాం. అర్థమైంది ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో అది, ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే నాన్న, ఇక్కడ చూడండి అందరు క్లియర్గా. సో మీరు ఎవరెవరైతే, ఓకేనా, ఎవరెవరైతే ఈసారి టెట్లో, ఓకే, ఎవరెవరైతే ఈసారి టెట్లో మీరు గనక ఇంగ్లీష్లో 25 వరకు సాధించాలి అనుకుంటే, ఈసారి టెట్లో 25 మార్క్స్ వరకు సాధించాలనుకుంటే, ఈ వారం రోజులలో మీరు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయండి. ఒక్కసారి నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను ఆల్రెడీ యూట్యూబ్లో, ఒకసారి ఆ వీడియో చూడండి, వెళ్ళి కవర్ చేసుకోండి. అప్పుడు ఈజీగా కవర్ అయిపోతాయి మొత్తం అన్ని టాపిక్స్, ఓకేనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరెవరైతే ఈసారి టెట్ రాస్తున్నారో, ఓకేనా, ఆల్రెడీ రాసిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కదా, భయపడకండి. అసలే క్వశ్చన్ని చదవండి ఫస్ట్. మీరు వెళ్ళి క్వశ్చన్ చదివితేనే మీకు అర్థమవుతుంది అక్కడ క్వశ్చన్ యొక్క డెప్త్. చాలా సింపుల్గా ఉంటాయండి క్వశ్చన్స్, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కనుక ఒక క్వశ్చన్ని చదవడం అర్థం చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది అనమాట మొత్తం. సో క్వశ్చన్ని చదవడం అలవాటు చేసుకోండి మీరు అక్కడ ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు 30 క్వశ్చన్స్ ఎవరైతే చూడండి, ఈ వీడియోని మళ్ళీ అయినా చూడండి, మంచి కంటెంట్ కవర్ అయిపోతుంది మీకు, ఓకేనా. సో కాబట్టి కొన్ని టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ మోడల్ పేపర్స్ చేశాను, ఓకేనా. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా చేశాను, 10 మోడల్ పేపర్స్ చేశాను. ర్యాపిడ్ రివిజన్ కూడా ఒక 12-13 వరకు చేశాను. వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి,
ఓకే, మీకు ఎగ్జామ్ వరకు నేను మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి మీరు వెళ్ళి, అంటే అన్నిటి మీద కమాండ్ వస్తుంది అనమాట. అన్నిట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి క్లియర్. సో మీరు ఒకవేళ సరే తక్కువ టైంలో నేను కొన్ని టాపిక్ చూస్తాను సార్ అనుకుంటే మాత్రం మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు అక్కడ ఈ 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోవచ్చు. లాగిన్ రిజిస్టర్ అవ్వగానే ఈ కోర్సు కనిపిస్తుంది మీకు అక్కడ, ఆ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో చూసి తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వీడియోస్ పెట్టాం అక్కడ మీకు. ఓకేనా, బుక్ అయితే ఫ్రీగా చదువుకోండి, మీరు బుక్ మాత్రం ఫ్రీగా చదువుకోండి. యాప్లో పెట్టాను, యాప్లో మై కోర్సెస్ ఓపెన్ చేస్తే మన బుక్ పీడిఎఫ్ ఉంటుంది, బుక్ని ఫ్రీగా చదువుకోండి, చదివి తీసుకోండి అప్పుడు. ఓకేనా, ఇదండి ఇది మీకు ఏంటంటే సో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచిగా రీచ్ ఇస్తే నాకు నేను ఇంకా మీకోసం మంచి వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.